అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈరోజు మనం ఒక చిన్న వాక్యాన్ని చూసుకుందాము. మనము ప్రతిరోజు దేవునితో ఎంత సహవాసం చేస్తున్నాము, అసలు మనం దేవునితో సహవాసం చేస్తున్నామా లేదా అనేది మనం ఈరోజు ఆ యొక్క విషయం గురించి మనము ఆలోచిద్దాము. మనము బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద ఉన్నప్పుడు ఒక మాట అనేది చెప్తాడు కదా, ఇద్దరు దొంగల మధ్య యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు ఒక దొంగేమో మారు మనసు పొందుతాడు, ఒక దొంగేమో మారు మనసు పొందడు కదా. మనము ఇక్కడ చూసుకుంటే మనము ఆలోచించాలి, ఈ యొక్క మాటని మనము ఆలోచించాలి. అందులోని రక్షణ సహవాసం గూర్చిన పిలుపు ఉంది ఆ యొక్క మాటలో. దేవుడు ఏం చెప్తాడు? లూకా సువార్త 23:43 వర్డ్స్లో ఉంటుంది. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అందులోని రక్షణ సహవాసం గురించిన పిలుపు ఉంది ఆ యొక్క వర్డ్స్లో. నేను రక్షింపబడిపోయాను, నేను దేవుని బిడ్డని అని చెప్పుకుంటున్నావు, కానీ నీలో మాత్రం ఆయన క్రియలు లేనప్పుడు, వాక్యానుసారమైన జీవితం లేనప్పుడు, ఆయనతో సహవాసం చేస్తున్నామని చెప్పుకుంటూ మనమే మోసపుచ్చుకుంటున్నాము. అపవాది అలా భ్రమలోకి మనల్ని తీసుకెళ్తుంది. మనం ఒకటి గ్రహించాలి, ఇక్కడ జస్ట్ నేను బాప్తిసం తీసుకున్నాను, నేను రక్షింపబడినాను కాదు. మనం గ్రహించాలి ఒక మాట, ఇక్కడ మనము చాలా ఆలోచించాలి. అందులో ఆ యొక్క పదంలో ఏముంది? ఇక్కడ నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని దొంగతో దేవుడు చెప్తున్నాడు. ఆ యొక్క మాటలో ఏముందంటే రక్షణ సహవాసం గూర్చిన పిలుపు ఆ యొక్క మాట ఉంది. మనం రక్షింపబడిపోయాము, వెళ్ళిపోతాము అనేసి అట్లా కాదు. మనము ఏం చేస్తున్నాము, వాక్యానుసారమైన జీవితం ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఎంతవరకు దేవునితో సహవాసం చేస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. జస్ట్ నేను దేవుని బిడ్డని అనేసి చెప్పుకుంటూ మనల్ని మనం మోసం చేసుకోకూడదు. ఎవడైనాను దేవుడు ఒక మాట అంటారు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము ఆయన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెనని రాయబడి ఉంది. ఇద్దరు దొంగల మధ్యన ఆయనను సిలువ వేసినప్పుడు ఒకడు రక్షింపబడ్డాడు, ఒకడు శిక్షకు పాత్రుడయ్యాడు. ఒకడు పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు, ఒకడు పాపములోనే మరణించాడు. ఒకడు హృదయంలో చేర్చుకున్నాడు, మరొకడు హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఒకడు విశ్వాసం ఉంచాడు, ఒకడు విశ్వాసం ఉంచలేకపోయాడు. ఒకడు పరదైసులో ఉన్నాడు, మరి ఒకడు పాతాళంలో ఉన్నాడు. ఒకడు ఆయన దయ కోసం అర్జించాడు, మరి ఒకడు నిన్ను నీవే రక్షించుకొనమని హేళన చేశాడు. ఒక దొంగ యేసుక్రీస్తు దేవుడని గ్రహించి ఆయనకు లోబడి పశ్చాత్తాపబడి పాపమును విడిచిపెట్టి ఒప్పుకొని ఆయన రాజ్యంలో చేర్చబడ్డాడు. మరి దేవుని బిడ్డవని చెప్పుకుంటూ ఉన్న మనం ఎంత యథార్థంగా ఉన్నామో, ఆయనతో సహవాసం చేస్తున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా ఉందా లేదా ఒకసారి గమనించుకోవాలి. దేవునితో సరైన సహవాసం, ప్రార్థన, పశ్చాత్తాపం లేని నీవు, దేవుని క్రియలు లేని నీవు మనము దేవుని బిడ్డలమని ఎలా చెప్పుకోగలం? మనల్ని మనం మోసపుచ్చుకున్నట్టు అవుతుంది. నిజమైన ప్రియనేస్తమా, నిజమైన పశ్చాత్తాపం, ప్రార్థన, వాక్యానుసారమైన జీవితం, రక్షణ అనుభవం కలిగి ఆయనతో సహవాసం చేయకుండా దేవుని పిల్లలమని చెప్పుకుంటూ అజ్ఞానంతో జీవిస్తున్నావా? మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నదని వాక్యం చెప్తున్నట్లుగా నిజముగా యథార్థముగా ఆయనతో సహవాసం చేస్తూ ఈ లోకంలో ఆయన రాజ్య వారసులుగా జీవించడం ఎంతో మేలు. అందుకొరకే కదా యేసయ్య ప్రాణత్యాగం చేసింది. మనము ఎంత సహవాసం చేస్తున్నాము, ఏ హృదయంతో చేస్తున్నాము, ఎంత విశ్వాసం ఉంచుతున్నాము, మనం ప్రార్థన ఎలా ఉంది, మన వాక్యం చదువుకోవడంలో ఎలా ఉంది, మన యొక్క క్రియలు ఎలా ఉన్నాయి అనేది మనము గమనించాలి. ఏ విధంగా అయితే ఇద్దరి మధ్యలో ఒక దొంగ
ఇద్దరి మధ్యలో యేసయ్యని మధ్యలో ఉంచి సిలువ వేసినప్పుడు ఒక దొంగ ఏ విధంగా అయితే పశ్చాత్తాపపడి దేవునికి ప్రార్థించాడో ఆ విధంగా యథార్థంగా నిజముగా మనము ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ వాక్యానుసారమైన క్రియలు మనలో చూపిస్తూ మనం దేవుని బిడ్డలమని చెప్పుకోవాలి. కానీ క్రియలు లేకుండా, ప్రార్థన లేకుండా, వాక్యం చదువుకోకుండా మనం నామకార్థంగా ఉంటే ఆ నామకార్థం మనల్ని పరలోకాన్ని ఎట్టి పరిస్థితిలోనూ చేర్చలేదు. మనము పరిశుద్ధంగా ఉంటూ ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ క్రియలలో విశ్వాసాన్ని చూపిస్తూ మనం దేవునితో సహవాసం చేసినట్లయితే అది మనకి పరలోకాన్ని ఇస్తుంది. కానీ నామకార్థ జీవితం పరలోకానికి ఎట్టి పరిస్థితిలోనూ తీసుకెళ్ళలేదు. సో ఈరోజు మన సహవాసం దేవునితో ఎలా ఉంది అనేది, మన ప్రార్థన జీవితం ఎలా ఉంది అనేసి, మన యొక్క వాక్యానుసారమైన జీవితం ఎలా ఉంది అనేసి మనం గమనించుకొని ఆలోచించుకొని మన యొక్క హృదయాన్ని మార్చుకొని మన యొక్క హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని ఆయన చిత్తానుసారంగా మనం నడుస్తూ మనందరం కూడా పరలోక రాజ్యం చేరుకోవడానికి మనందరినీ కూడా దేవుడు ఆ యొక్క వేలో మనల్ని నడిపించాలి. ఈరోజు మన సహవాసం ఎలా ఉంది దేవునితో అనేది మనము గమనించుకొని మనము దాన్ని సరిచేసుకోవాలనేసి ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. అవును తండ్రి, క్రియలు లేకుండా తండ్రి అయ్యా, విశ్వాసం లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా అయ్యా నామకార్థంగా ఉన్నామేమో అయ్యా తండ్రి, మమ్మల్ని క్షమించండి, సహాయం దయచేయండి తండ్రి. దేవా ఈ నిమిషం నుంచి ప్రభువా తండ్రి నిజముగా యథార్థంగా ప్రార్థన చేసుకుంటూ సహవాసం చేస్తూ తండ్రి నీ యొక్క క్రియలు మాలో చూపించడానికి అయ్యా దేవా మారు మనసు అయ్యా దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క చిన్ని వాక్యం అయ్యా ప్రతి ఒక్క బిడ్డలు కూడా నీరు కట్టి ఫలింప చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.